ఈ వీడియోలో మనం ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్కి ఐసిఐసిఐ లాంబార్డ్ క్లెయిమ్ ఫామ్స్ ఎలా ఫిల్ చేయాలో చూద్దాం. ముందుగా ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ అంటే ఏమిటి, ఇందులో ఏ ఎక్స్పెన్సెస్ కవర్ అవుతాయో చూద్దాం. హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు అడ్మిట్ కన్నా ముందు హాస్పిటలైజేషన్కి రిలేటెడ్గా ఏమైనా ఎక్స్పెన్సెస్ ఉంటే వాటిని ప్రీ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్ అంటాము. అలాగే డిశ్చార్జ్ తర్వాత హాస్పిటలైజేషన్కి రిలేటెడ్గా ఏమైనా ఎక్స్పెన్సెస్ ఉంటే వాటిని పోస్ట్ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్ అంటాము. ఇన్సూరెన్స్ పాలసీని బట్టి ప్రీ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్ అడ్మిట్ కన్నా ముందు 30 days, 60 days లేదా 90 days కవర్ అవుతాయి. అలాగే పోస్ట్ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్ డిశ్చార్జ్ తర్వాత 60 days, 90 days లేదా 180 days కవర్ అవుతాయి. ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్లో ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్, మెడికల్ బిల్స్, ఫాలోఅప్ ట్రీట్మెంట్ ఎక్స్పెన్సెస్ మరియు మెడికల్ కన్సల్టేషన్ సెక్షన్స్ ఎక్సెట్రా కవర్ అవుతాయి. ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ క్లెయిమ్ సబ్మిట్ చేసేటప్పుడు క్లెయిమ్ ఫామ్ పార్ట్ ఏ, ఎన్ఈఎఫ్టీ ఫామ్, క్యాన్సిల్ చెక్ లేదా బ్యాంక్ పాస్బుక్ ఫ్రంట్ పేజ్ జిరాక్స్ లేదా 1 month బ్యాంక్ స్టేట్మెంట్, అలాగే పేషెంట్ హెల్త్ కార్డ్ జిరాక్స్, గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ జిరాక్స్ మరియు ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్కి రిలేటెడ్గా మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్నీ టీపీఏకి సబ్మిట్ చేయాలి. మీకు మెయిన్ హాస్పిటలైజేషన్ క్లెయిమ్ అప్రూవ్ అయ్యాక మాత్రమే ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ క్లెయిమ్ ప్రాసెస్ చేస్తారు. ఒకవేళ పోస్ట్ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్ ఏమీ లేకుంటే ప్రీ హాస్పిటలైజేషన్ మరియు మెయిన్ హాస్పిటలైజేషన్ క్లెయిమ్ కలిపి ఒకే ఫామ్లో ఫిల్ చేసి పంపవచ్చు. మెయిన్ హాస్పిటలైజేషన్ క్లెయిమ్ ఎలా ఫిల్ చేయాలో మన ఛానల్లో ఉంది, వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ముందుగా క్లెయిమ్ ఫామ్స్ ఓపెన్ చేయగానే మొదటి పేజీలో డాక్యుమెంట్ సబ్మిటెడ్ సెక్షన్లో మీరు ఏ డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తున్నారో అక్కడ టిక్ మార్క్ చేయాలి. ఇప్పుడు మనం క్లెయిమ్ ఫామ్ పార్ట్ ఏ ఎలా ఫిల్ చేయాలో చూద్దాం. సెక్షన్ A1లో ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్ క్లెయిమ్ చేస్తున్నారు కాబట్టి ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్ దగ్గర టిక్ మార్క్ చేయండి. సెక్షన్ A2లో హాస్పిటల్లో అడ్మిట్ అయిన పేషెంట్ డీటెయిల్స్ మెన్షన్ చేయాలి. పేషెంట్ నేము, హెల్త్ కార్డ్ నెంబరు, జెండరు, డేట్ ఆఫ్ బర్త్, ఏజు, ఆక్యుపేషను మరియు కరెంట్ అడ్రస్సు, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి మెన్షన్ చేయాలి. అలాగే ఈ పాలసీ కాకుండా వేరే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంటే ఆ డీటెయిల్స్ మెన్షన్ చేయండి. ఫైనల్గా ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ నెంబర్ ఉంటే ఆ నెంబర్ మెన్షన్ చేయండి. సెక్షన్ A3లో మీ పాలసీ కార్పొరేట్ పాలసీ అయితే మీ ఎంప్లాయ్ ఐడి, కంపెనీ నేమ్ మెన్షన్ చేయండి. ఒకవేళ ఇండివిజువల్ పాలసీ అయితే క్లెయిమ్ ఇంటిమేషన్ నెంబరు, రెన్యువల్ పాలసీ డీటెయిల్స్, అలాగే ప్రీవియస్ పాలసీ నెంబర్ మెన్షన్ చేయండి. సెక్షన్ A4లో ఎంప్లాయీ నేము, పేషెంట్ రిలేషన్షిప్ విత్ ద ఎంప్లాయీ, కరెంట్ ఇయర్ పాలసీ నెంబరు, అలాగే ఎంప్లాయీ హెల్త్ కార్డ్ నెంబరు మెన్షన్ చేయాలి. సెక్షన్ A5లో మీరు మెయిన్ హాస్పిటలైజేషన్ ఎక్కడ అడ్మిట్ అయ్యారో ఆ హాస్పిటల్ డీటెయిల్స్ మెన్షన్ చేయాలి. మీరు అడ్మిట్ అయిన హాస్పిటల్ నేము, మీరు తీసుకున్న రూమ్ కేటగిరీ, డేట్ ఆఫ్ అడ్మిషన్ మరియు టైము, అలాగే డేట్ ఆఫ్ డిశ్చార్జ్ మరియు టైము మెన్షన్ చేయాలి. అలాగే మీరు తీసుకున్న ట్రీట్మెంట్ ముందుగా ఎప్పుడు డిటెక్ట్ అయిందో ఆ డీటెయిల్స్ మెన్షన్ చేయాలి. ఒకవేళ ఇంజూరీ అయితే ఇంజూరీ ఎలా అయింది, అలాగే మెడికల్, లీగల్ మరియు FIR డీటెయిల్స్ మెన్షన్ చేయాలి. ఫైనల్గా సిస్టమ్ ఆఫ్ మెడిసిన్, అలోపతినా లేదా ఆయుర్వేదిక్ ట్రీట్మెంటా సెలెక్ట్ చేయండి. అలాగే ఈ ట్రీట్మెంట్కి సంబంధించి వేరే ఏ క్లెయిమ్ ఉంటే ఆ క్లెయిమ్ డీటెయిల్స్ మరియు ఆ క్లెయిమ్ నెంబరు మెన్షన్ చేయండి. సెక్షన్ A6లో మీకు అడిషనల్ పాలసీ లేదా టాప్అప్ పాలసీ ఉంటే ఆ పాలసీ నెంబర్ మెన్షన్ చేయండి. సెక్షన్ A7లో మీకు ఈ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కాకుండా వేరే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంటే ఎస్ దగ్గర టిక్ మార్క్ చేసి పాలసీ ఎప్పుడు తీసుకున్నారు, కంపెనీ నేము, పాలసీ నెంబరు, సమ్ ఇన్సూర్డ్ డీటెయిల్స్ మెన్షన్ చేయండి. ఒకవేళ వేరే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ లేకుంటే నో దగ్గర టిక్ మార్క్ చేసి రిమైనింగ్ కాలమ్స్ బ్లాంక్గా వదిలేయండి. సెక్షన్ A8 డీటెయిల్స్ ఆఫ్ క్లెయిమ్లో మీరు ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్ క్లెయిమ్ చేస్తున్నారు కాబట్టి ప్రీ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్ ఎంత మరియు పోస్ట్ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్ ఎంత మెన్షన్ చేయండి.
టోటల్ కాలం దగ్గర మీరు క్లెయిమ్ చేస్తున్న మొత్తం అమౌంట్ మెన్షన్ చేయాలి. అలాగే ప్రీ హాస్పిటలైజేషన్ మరియు పోస్ట్ హాస్పిటలైజేషన్ డేస్ మెన్షన్ చేయాలి. సెక్షన్ A9లో మీరు ఏ ఎక్స్పెన్సెస్ క్లెయిమ్ చేస్తున్నారో వాటి బిల్ నెంబరు, బిల్ డేటు, బిల్స్ అటాచ్ చేశారా లేదా, అలాగే ఎంత అమౌంట్ క్లెయిమ్ చేస్తున్నారో ఆ డీటెయిల్స్ మెన్షన్ చేయాలి. క్రింద టోటల్ క్లెయిమ్డ్ అమౌంట్ దగ్గర మీరు క్లెయిమ్ చేస్తున్న మొత్తం అమౌంట్ మెన్షన్ చేయాలి. సెక్షన్ A10లో మీరు ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తున్నారో అక్కడ టిక్ మార్క్ చేయండి. సెక్షన్ A11 బ్లాంక్గా వదిలేయండి. ఫైనల్గా డేటు, ప్లేసు, ప్రైమరీ పాలసీ హోల్డర్ సిగ్నేచర్ మెన్షన్ చేయాలి. ఇప్పుడు మనం పార్ట్ సి NEFT ఫామ్ ఎలా ఫిల్ చేయాలో చూద్దాం. ఇందులో మెయిన్ పాలసీ హోల్డర్ బ్యాంక్ డీటెయిల్స్ మాత్రమే మెన్షన్ చేయాలి. పేషెంట్ నేము, అలాగే మీరు క్లెయిమ్ చేస్తున్న అమౌంట్ మోర్ దెన్ 1 lakh అయితే మెయిన్ పాలసీ హోల్డర్ పాన్ కార్డ్ నెంబరు, హెల్త్ కార్డ్ నెంబరు, ఒకవేళ మీకు క్లెయిమ్ అలోకేట్ అయితే క్లెయిమ్ నెంబరు, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి మెన్షన్ చేయాలి. సెక్షన్ C7లో మెయిన్ పాలసీ హోల్డర్ గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ విత్ సెల్ఫ్ అసిస్టెడ్ కాపీ సబ్మిట్ చేయాలి. అలాగే క్యాన్సిల్ చెక్ కాపీ లేదా బ్యాంక్ పాస్బుక్ ఫ్రంట్ పేజ్ జిరాక్స్ సబ్మిట్ చేయాలి. సెక్షన్ C8లో బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మెన్షన్ చేయాలి. పాలసీ హోల్డర్ నేము, బ్యాంక్ అకౌంట్ నెంబరు, బ్యాంక్ నేము, బ్రాంచ్ నేము, బ్యాంక్ అడ్రస్సు, అలాగే IFSC కోడ్ నెంబర్ మెన్షన్ చేయాలి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.